హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తున్నాయి. నాకు మీకు ఇద్దరికి అయిపోవడానికి వస్తున్నాయి. బట్ ఇవాళ మనము హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. సో ప్రోటీన్లో మనందరికీ బెస్ట్ సోర్స్ చికెన్, దాని తర్వాత ఎగ్స్ అనమాట. చికెన్ రేట్ చాలా పెరిగిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 400 రూపీస్ ఉంది కేజీ. కానీ మనకి చీప్గా దొరికే ఎగ్స్ తోటి పర్ఫెక్ట్గా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలి అంటే, ఒక క్రేజీ ఎగ్ పరాటాలా మార్చామనుకోండి, దాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. నార్త్ ఇండియన్సే కాదు, సౌత్ ఇండియన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీనికోసం మీకు కావాల్సింది ముందుగా గుడ్లు, గోధుమ పిండి, జీఎన్జీ, గుడ్లు ఉడకబెట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఆ పరాటా కావాల్సిన పిండి కలిపేసుకుందాం. ఫస్ట్ ముందుగా కొంచెం గోధుమ పిండి తీసుకుందాము. ఇప్పుడు మార్కెట్లో మీకు చాలా రకాల గోధుమ పిండిలు వస్తున్నాయి. గోధుమ పిండిలో కూడా హై ప్రోటీన్ గోధుమ పిండిలు వచ్చాయి. పిండిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా ఈ పిండిలో నీళ్లు పోసుకుంటూ దీన్ని సాఫ్ట్ చపాతీ పిండిలో కలుపుకుందాం. సాఫ్ట్గా కలుపుకోవడానికి ఎందుకన్నా అంటే, మనం రెగ్యులర్గా కలుపుకునే చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువ సాఫ్ట్, అంటే ఇంకొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకొని మెత్తటి పిండి కలుపుకున్నాం అనుకోండి, మనం పరాటా స్టఫ్ చేసి రోల్ చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఈజీగా వస్తుంది. సో ఈ పిండిని చక్కగా కలిపేసుకుందాం. చివరిలో పిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక పావు చెంచంత నెయ్యి వేసుకున్నాం అనుకోండి, పిండి సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది మనకి. జస్ట్ కొంచెం నెయ్యి, ఇలా నెయ్యి వేసి కూడా ఒకసారి మళ్ళీ మర్దన చేసేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా పిండిని కలిపేసుకున్నాను. లిటరల్గా మనకి క్లే ఉంటుంది కదా, శుద్ధమట్టి అంటారు. సో అలా సాఫ్ట్గా ఉండాలి. దీన్ని మినిమం ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. సో అందుకని ఎప్పుడు పరాటాలు చేసేటప్పుడైనా ఫస్ట్ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకొని దాని తర్వాత ఫిల్లింగ్ చేసుకున్నాం అనుకోండి, ఫిల్లింగ్ రెడీ అయ్యే టైంలో పిండి నానిపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం 15 మినిట్స్. ఈ అద్దిరిపోయే పరాటాలు చాలా ఈజీగా, చాలా క్విక్గా చేసుకోవడానికి మీకోసం క్రేజీ పరాటా పట్టుకొచ్చి యాజ్ యూజువల్గా అగారో వాళ్ళ గ్రాండ్ హ్యాండ్ బ్లెండర్ అండ్ చాపర్ పట్టుకొచ్చాను. సో ఈ చాపర్ని వాడేసుకొని మనం చాలా ఈజీగా స్టఫింగ్ చేసుకోవచ్చు. మీకు ఈ ఎగ్ పరాటానే కాదు, మీరు కాలీఫ్లవర్ పరాటా చేసుకోవాలన్నా, ఎటువంటి పరాటాలు చేసుకోవాలన్నా కానీ ప్యాస్కా పరోటాని చేస్తారు. ఇలాంటి చాపర్ ఉందనుకోండి, పర్ఫెక్ట్గా సెకండ్స్లో రెడీ అయిపోతుంది. ఆ ఫైన్ చాపింగ్ చాలామందికి చేయడం కష్టం. సో ఇలాంటి వాటికి వాడుకుంటే పర్ఫెక్ట్గా ఉండేది. మా అమ్మ దీంట్లో రెగ్యులర్గా వెజ్ మంచూరియా చేస్తూ ఉంటుంది. చెప్తాను కదా ఎప్పుడు చైనీస్ ఫైన్గా చాప్ చేయాలని చెప్పి. సో అంత ఫైన్గా చాప్ చేయడం ఇంట్లో కష్టం కాబట్టి మా అమ్మ ఇలాంటి బ్లెండర్లో వేసి చేసేస్తుంది. సో మీరు దాన్ని కూడా వాడుకోవచ్చు. దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి, రెగ్యులర్ అండ్ టర్బో. 1000 వాట్ పవర్ఫుల్ మోటార్ ఉండిద్ది. సో డిటాచబుల్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ ఉండిద్ది. దీని బాడీ చాలా స్ట్రాంగ్గా, డ్యూరబుల్గా ఉంది. 900 ml జార్ ఉండిద్ది, అలానే 600 ml చాపింగ్ బౌల్ ఉండిద్ది. ఇక్కడ ఈ బ్లెండర్లో ఉల్లిపాయ, కొంచెం అల్లం, ఒక 3 వెల్లుల్లి, ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీరు కావాలి అంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కొన్ని పుదీనా ఆకులు, అలానే ఒక పచ్చిమిరపకాయ. ఇదే అనమాట మనకు మెయిన్ బాడీ. దీనికే మనం అన్ని అటాచ్మెంట్స్ ఫిక్స్ చేసుకుంటాము. సో దీనికి ఇప్పుడు చాపర్ అటాచ్మెంట్ ఫిక్స్ చేసుకుందాం మనము. చాలా సింపుల్, పెట్టి తిప్పేయడమే. దీంట్లో చూసుకుంటే మీకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయో. స్పీడ్ లెవెల్ సెట్ చేసుకోవడానికి 1, 1.5, 2, 2.5 ఇలా డిఫరెంట్ స్పీడ్ సెట్ చేసుకోవచ్చు. సో నేను 3లో పెట్టుకుంటున్నా. పెట్టేసి పర్ఫెక్ట్గా పెట్టేయండి. ఇక్కడ మీకు సో ముందుగా టర్బోతో స్టార్ట్ చేద్దాం. చూడండి సెకండ్స్లో ఎంత ఫైన్గా చాప్ అయిపోయిందో. మనకు పరాటా స్టఫ్ చేసుకున్నప్పుడు ఇలా ఫైన్గా ఉందనుకోండి, మనకి ఎక్కడ పరాటా చిరకుండా వస్తుంది. సో దీంట్లోనే ఎగ్స్ వేసుకుందాం, ఉడకబెట్టిన కోడిగుడ్లు. సో ఇలా ఒక 4 to 5 ఎగ్స్ వేసేసుకోండి. ఎగ్స్ వేసి కూడా చాప్ చేసేయండి. ఎంత ఫాస్ట్గా మన పరాటా స్టఫింగ్ రెడీ అయిపోయిందో. సో చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలాంటి మెషిన్స్ ఉంటే. సో వీటన్నిటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో సాల్ట్, కోడిగుడ్లలో కూడా న్యాచురల్గా కొంచెం ఉప్పు ఉండిద్ది. అలానే ఆ నీచు వాసన కట్ చేయడానికి మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం, ఆ రిఫ్రెషింగ్ కిక్ రావడానికి. కొంచెం కొత్తిమీర కావాలంటే కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఓన్లీ పుదీనా వేసాను. ఇలా నిమ్మకాయ ఇవన్నీ వేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలాంటి స్టఫ్డ్ పరాటాలు ఎప్పుడు చేసినా కానీ కంపల్సరీగా మీరు ఈ ఫిల్లింగ్ని టేస్ట్ చేయాలి. దీంట్లో ఉప్పు, కారం, టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాలి అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్టఫింగ్ టేస్టీగా ఉంటేనే పరాటా టేస్టీగా వస్తుంది. సో ఈ స్టేజ్లో మీరు కంపల్సరీగా టేస్ట్ చేసి ఉప్పు ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇలా చిన్న బాల్స్లో డివైడ్ చేసి పెట్టుకోండి. ఒక్క బాల్ మనకు ఒక పరాటాలోకి పోతుంది. సో మీకు వచ్చినన్ని బాల్స్ డివైడ్ చేసి పెట్టుకోండి. సో వీటిని స్టఫ్ చేసుకొని మనం పరాటా చేసుకుందాం. పరాటాలు చేసుకోవడానికి మనకు పిండి ఎంత ఉండాలంటే, మన స్టఫింగ్లో సగం మాత్రమే ఉండాలి. సో చూడండి స్టఫింగ్ ఎంత ఉందో, పిండి ఎంత కొంచెం ఉందో. ఇలా చేసుకున్నప్పుడే మనకి పరాటాలు తిన్నట్టు ఉంటుంది, లేకపోతే చపాతీలో మధ్యలో లైట్గా కూర తగిలినట్టు ఉంటుంది. సో అలా ఉండకూడదు. మీకు స్టఫింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్ చూపిస్తాను. ముందుగా ఒక చిన్న చపాతీలా చేసుకొని ఎడ్జెస్ అన్నీ సన్నగా చేసుకోండి. చూడండి ఇక్కడ సెంటర్లో లావుగా ఉంది, ఎడ్జెస్ అన్నీ సన్నగా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మన ఫిల్లింగ్ పెట్టేసుకోండి. ఫిల్లింగ్ పెట్టేసి ఇప్పుడు ఈ ఎడ్జెస్ అన్నీ చుట్టేయండి. స్లోగా చూడండి ఎడ్జెస్ అంతా ఇలా ఒక చుట్టలా చుట్టేసుకోండి. ఇలా స్టఫ్ చేసుకున్న దాన్ని స్లోగా సన్నగా రుద్దేసుకోండి.
లైట్గా పొడిపిండి చల్లుకుంటూ రుద్దేసేయండి. ఎంతవరకు రుద్దాలంటే మనకు పిండి పైన ట్రాన్స్పరెంట్ అయిపోయి లోపల స్టఫింగ్ కనపడాలి, పెనం ఇలా పొగలు కక్కుతూ ఉండాలి, అప్పుడే పరాటాలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో పెనం పైన వేసేయండి, లైట్గా కుక్ అవనివ్వండి. చక్కగా 2 పక్కల మంచిగా నెయ్యి పెట్టి కాల్చేసుకోండి. చూసారుగా ఈ సింపుల్ ఎగ్ స్టఫ్డ్ పరాటా, బాయిల్డ్ ఎగ్ స్టఫ్ చేసుకున్నాము. సో కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోండి, మీకు క్రేజీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అవుతుంది. ఆహా, కొంచెం పెరుగులో అద్దుకొని తిన్నాం అనుకోండి, రోజంతా పడుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు డ్రింక్స్ ట్రై చేద్దాము. పరాటా యాజ్ యూజువల్ చాలాసార్లు చూపించాను, ఓన్లీ డిఫరెంట్ ఆప్షన్ చూపించాలని చేశాను. సో మనం మజ్జిగ అండ్ లస్సీ చూద్దాం. ఈ అదిరిపోయే పరాటాతో పాటు 2 క్రేజీ సమ్మర్ డ్రింక్స్ చూపిస్తాను మీకు. ఒకటి మజ్జిగ, ఇంకోటి మ్యాంగో స్మూతీ షేక్ అనమాట, ఆర్ మ్యాంగో మిల్క్ షేక్ అనుకోండి, మ్యాంగో థిక్ షేక్ అనండి, ఏదైనా పేరు పెట్టండి. కానీ ఈ మజ్జిగ, ఈ థిక్ షేక్ 2 అల్టిమేట్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఎండాకాలంలో బయట నుంచి ఎవరైనా ఎండలోంచి రాగానే కంపల్సరీగా వాళ్ళకి మజ్జిగ ఇవ్వండి. డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, పక్కన వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ సింపుల్ మజ్జిగ చేసుకుందాము. మంచిగా ఫ్లేవర్ఫుల్గా పుదీనా, అల్లం అన్నీ వేసి చేస్తేనే మజ్జిగ యాక్చువల్ టేస్ట్ వచ్చింది. సో ఈ సింపుల్ మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం. బౌల్లో 1 కప్ అంత పెరుగులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు చాలా కొంచెం వేసుకోండి, ఒక సగం పచ్చిమిరపకాయ వేసుకోండి. చిన్న ముక్క అల్లంని ఫైన్గా చాప్ చేయండి. ఫైన్గా చాప్ చేసిన పుదీనా, చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు నల్లుప్పు, అలానే 1 నిమ్మకాయ. అగారో గ్రైండ్లో మనకి విస్క్ అటాచ్మెంట్ కూడా వస్తుంది. సో మజ్జిగ చేసేటప్పుడు మనకు అది దానా రాకూడదు, ఫైన్గా ఒక ఈవెన్ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే ఇలా విస్క్ పెట్టి చక్కగా విస్క్ చేసుకుంటే పెరుగు మనకు ఉండలు కట్టకుండా ఉండిద్ది. సో అన్నీ వేసేసుకున్నాం కదా, ఎటువంటి నీళ్ళు లేకుండా ముందుగా ఈ పెరుగుని ఈ విస్కర్తో విస్క్ చేసుకుందాం. పెరుగుని చక్కగా క్రీమ్ అయ్యేలా విస్క్ చేసుకోండి. తర్వాత దీంట్లో స్లోగా కొన్ని నీళ్ళు పోసుకోండి. కావాలి అంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. మీడియం స్పీడ్లో దీన్ని చక్కగా విస్క్ చేసుకోండి. మంచిగా నురుగు వచ్చేంత వరకు ఒక 30 to 40 సెకండ్స్ విస్క్ చేసుకోండి. చూడండి, ఒక 30 to 40 సెకండ్స్ విస్క్ చేసుకుంటే మనకు చక్కగా ఇలా నురుగు అయిపోతుంది. ఇలా ఫ్రాతిగా అయిన బటర్ మిల్క్ని చిల్డ్గా సర్వ్ చేసుకోవాలి. మ్యాంగో మిల్క్ షేక్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఒక టేస్టీ మ్యాంగో. చాలా స్వీట్గా ఉంది. నేను వాడుతుంది మల్లికా వెరైటీ అనమాట. సో మీరు బంగిల్పంతో చేసుకోవచ్చు, రసాలతో చేసుకోవచ్చు, కానీ మల్లికా ఆర్ అల్ఫోన్సోతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే చాలా స్వీటెస్ట్ మల్లికా వాడుతున్నాను. సో దీన్ని మనం ఒక క్రేజీ మిల్క్ షేక్లా మార్చుకుందాం. అగారో గ్రాండ్ వల్ల హ్యాండ్ బ్లెండర్ అండ్ చాపర్లో మనకి ఈ అటాచ్మెంట్ కూడా వస్తుంది. సో దీంట్లో మనం మిల్క్ షేక్స్ కానీ ఎలాంటి డిఫరెంట్ షేక్స్ చేసుకోవచ్చు. సో దీనికోసం ముందుగా కొన్ని మ్యాంగో ముక్కలు వేసేసుకుందాం. దీంట్లో వెనిలా ఐస్ క్రీమ్, కొన్ని ఐస్ క్యూబ్స్. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేకపోతే చల్ల పాలైనా వేసుకోండి. ఈ అటాచ్మెంట్ ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ లోడ్ చేయండి, రొటేట్ చేసి లాక్ చేయండి, అంతే. పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రీమీగా మనకు మ్యాంగో స్మూతీ రెడీ అయిపోయిందో. సో ఇలాంటి డిఫరెంట్ జ్యూసెస్ చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా ఇందులో చేసుకోవచ్చు. ఇవే కాదు, మనం ఈ బ్లెండర్ వాడి గ్రేవీస్ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. దీనికి కంప్లీట్గా స్టీల్ బాడీ ఉంది కాబట్టి మనం పర్ఫెక్ట్గా డైరెక్ట్గా కడాయిలో పెట్టి గ్రేవీస్ ఎప్పుడైనా సిల్కీ కన్సిస్టెన్సీ తీసుకురావాలి అనుకుంటే వీటిని పెట్టి డైరెక్ట్గా బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో చూస్తారు కదా, అన్ని అటాచ్మెంట్ సంబంధించిన ఒక్కొక్క రెసిపీ చేసి చూపించాను. అలానే సమ్మర్కి కావాల్సిన పర్ఫెక్ట్ రెసిపీలు అన్నీ చూస్తారు. సో ఇంకేంటి ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం. మామిడి పండు ముక్కలు కోసి వేసేసుకోండి ఇలా కింద భాగంలో. దీనిపైన మన థిక్ షేక్, పైన కొంచెం వెనిలా ఐస్ క్రీమ్, పైన గార్నిష్కి మరికొన్ని మామిడి ముక్కలు. చూస్తారుగా, చాలా 2 సింపుల్ డ్రింక్స్, చల్లటి మజ్జిగ, అదిరిపోయే మ్యాంగో మిల్క్ షేక్. సో మ్యాంగో మనం ఎప్పుడు గ్రైండ్ చేసుకున్నాను కొంచెం థిక్ అవుతుంది. సో అందుకని దీన్ని థిక్ షేక్స్లా చేసుకుంటేనే బెటర్. మరీ పలసగా చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ పాలేసి చేస్తే పలసగా అవుతుంది, కానీ అప్పుడు మ్యాంగో ఫ్లేవర్ తెలీదు. సో ఈ 2 డ్రింక్స్లో మీకు నచ్చిన డ్రింక్ కామెంట్ చేయండి, తప్పకుండా చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి సమ్మర్ని. వాడడం అయిపోయిన తర్వాత దీన్ని రన్నింగ్ వాటర్లో నీట్గా కడిగేసి లైట్గా సోప్ పెట్టి కడిగి తుడిచి పక్కన పెట్టేసుకోండి. ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి.